హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026లో ప్రతి పోస్ట్లో కంపల్సరీగా ఉన్న సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ. సో మీరు సెక్షన్ ఆఫీసర్ అయినా, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఇలా మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా కానీ మీకున్న సిలబస్లో కంపల్సరీగా ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్ ఉంది. అండ్ ఉండడమే కాదు, కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఒక 4 to 5 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో మరి అలాంటి ఇండియన్ హిస్టరీని మీరు ప్రాపర్ వేలో ఈ ఎగ్జామ్ కోసం నేర్చుకోవాలి అని అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్ ఈజ్ ది మోడర్న్ టీచర్. సో ది మోడర్న్ టీచర్ యాప్లో మనం ఫుల్ సిలబస్ కోర్స్ రన్ చేస్తున్నాం అండ్ ద కోర్స్ కాస్ట్ ఈస్ జస్ట్ ₹1000. బట్ ఇఫ్ యూ యూస్ ద కూపన్ కోడ్ VGM100 మీకు ఈ కోర్స్ ₹900కే వస్తుంది. అండ్ ఈ కోర్స్ హైలైట్స్ యూ విల్ గెట్ బైలింగ్వల్ క్లాసెస్, 1 year వ్యాలిడిటీ క్లాసెస్ అండ్ మీకు ఈ క్లాసెస్ అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి. నోట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది అండ్ మీకు ప్రతి క్లాస్కి MCQ టెస్ట్ అండ్ అట్ ది ఎండ్ మీకు మొత్తం ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యాక మీకు ఓవరాల్గా 5 గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ వీఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ఏ 60 days ప్లాన్. అండ్ ఈ 60 days ప్లాన్ ప్రకారంగా మేము ఆల్రెడీ ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ ఫినిష్ చేసాం. అండ్ ఈవెన్ నా ఇప్పుడు మీరు జాయిన్ అయినా కానీ ఈ 60 days ప్లాన్ని మీరు కవర్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ ఏ డీటెయిల్డ్ థింగ్ ఫర్ దిస్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, యూ కెన్ ఎన్రోల్ ఫ్రమ్ అవర్ ప్లే స్టోర్ యాప్ ఆర్ ఈవెన్ వీఆర్ అవైలబుల్ ఆన్ iOS యాజ్ వెల్. మీరు యాప్ స్టోర్ నుంచి కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ ఎన్రోల్ ఇన్ అవర్ కోర్స్. అండ్ వీఆర్ అవైలబుల్ ఈవెన్ ఆన్ వెబ్ యాజ్ వెల్. సో మీకు ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ ఎన్రోల్ అండ్ యూ కెన్ యాక్సెస్ ఆల్ దిస్ కంటెంట్. సో మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి ఈ క్లాసెస్ అన్నిటికీ. సో అయితే ఇవాళ క్లాస్లో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చూద్దాం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటి? సింధు నాగరికత అని చెప్పని కూడా అంటాం మనం తెలుగులో. సో బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని రూల్ చేసేటప్పుడు ఒక 200 సంవత్సరాల క్రితం అనుకుందాం. సో ఆ టైంలో వాళ్ళు మనల్ని మాక్ చేసేవాళ్ళు అనమాట. మేము ఇండియాకి వచ్చిన తర్వాతే మీకు అసలు హిస్టరీ అంటే ఏంటో తెలిసింది, దానికి ముందు మీకు సరైన హిస్టరీయే లేదు అని చెప్పని వాళ్ళు ఎక్కిరించేవారు ఇండియన్స్ని. సో మీకు హిస్టరీ జస్ట్ ఒక 2000 సంవత్సరాల నుంచే ఉంది, వీళ్ళు శాతవాహనులు వీళ్ళు ఉండేటప్పుడే మీకు హిస్టరీ అంటే ఏంటో తెలుసు మీకు, దాని ముందు అసలు భారతదేశానికి చరిత్రే లేదు అని చెప్పని అనేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో అరౌండ్ 1800sలో వాళ్ళు కొన్ని రైల్వే లైన్లు వేయించారు. ఆ రైల్వే లైన్ల కన్స్ట్రక్షన్ టైంలో వాళ్ళు కొన్ని తవ్వకాలు చేశారనమాట. ఆ తవ్వకాలలో వాళ్ళకి ఒక మేజర్ సివిలైజేషన్ జరిగింది ఇండియాలో అని చెప్పని వాళ్ళకి తెలిసింది. అదే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. దీనికి వేరియస్ నేమ్స్ ఉన్నాయి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి. ఇది సింధు నది ఒడ్డున జరిగింది కాబట్టి దీన్ని ఇండస్ వ్యాలీ, ఇంగ్లీష్లో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అదే మనం తెలుగు మిగిలిన లాంగ్వేజెస్లో అయితే సింధు నాగరికత అని చెప్పని అంటారు. అండ్ దీన్ని ఈవెన్ సరస్వతి సివిలైజేషన్ అని కూడా అంటారనమాట, ఎందుకంటే ఇది హక్రా గగ్గర్ వ్యాలీలో జరిగింది కాబట్టి. అండ్ అలాగే దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు, ఎందుకంటే ఈ సివిలైజేషన్కి, ఈ నాగరికతలో మొట్టమొదటిగా కనుక్కున్న ప్లేస్ హరప్ప కాబట్టి హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఎగ్జామ్లో ఈ ఏరియా నుంచి, ఈ టాపిక్ నుంచి ఒక్క క్వశ్చన్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్స్ వై లెట్ us లెర్న్ అబౌట్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే. కానీ ఈ క్లాస్లోకి మనం ఎంటర్ అవ్వడానికన్నా ముందు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి నేను ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ది, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక అర్బన్ సివిలైజేషన్. ఓకే, ఇది ఒక అర్బన్ సివిలైజేషన్. అర్బన్ సివిలైజేషన్ అంటే ఏంటి? ఎలాగైతే ఈ టైంలో ఇప్పుడు ప్రెజెంట్ డే సొసైటీలో మనం ఎలాగైతే సిటీలు చూస్తున్నామో అలాగే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో సిటీస్ ఉండేవన్నమాట. ఓకే, సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది, ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఒక 1000 సంవత్సరాల ముందు జరిగింది కాదు, ఇది ఆల్మోస్ట్ ఒక 5000 years బ్యాక్ జరిగిన సివిలైజేషన్. ఓకే, ఒక 5000 years బ్యాక్ జరిగిన సివిలైజేషన్ ఇది. అండ్ మూడవ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎక్కడ జరిగింది? ఇది భారతదేశంలో జరిగింది, మన భారతదేశ ఉపఖండంలో జరిగింది అనమాట, ఇండియన్ సబ్ కాంటినెంట్లో జరిగింది. ఇండియా అండ్ పాకిస్తాన్ ప్రెజెంట్ డే ఈ 2 countries దగ్గర ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది జరిగింది. ఓకే, ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్, బట్ మెజారిటీ ఇప్పుడు ప్రెజెంట్ డేలో మెజారిటీ ఏరియా, మ్యాక్సిమం ఏరియా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ జరిగిన ఎక్కువ ఏరియా అంతా కూడా పాకిస్తాన్ సైడ్ ఉందన్నమాట. మీరు ఏవైతే పేర్లు విన్నారో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి, హరప్ప, మోహన్జదారో, ఇవన్నీ కూడా ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నాయి. ఓకే, సో బట్ ఎట్ ద టైమ్ పార్టీషన్, బిఫోర్ పార్టీషన్ ఈ రెండు కలిపి ఉండేవి కాబట్టి ఈ ఎక్స్కవేషన్స్ అవన్నీ కూడా ఆ టైంలోనే జరిగాయి. అవంతా కూడా ఇండియా యొక్క ఆర్కియలాజికల్ సర్వే అండర్లో జరిగినవన్నమాట. నౌ లెట్ us learn about this ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ ఎ గ్రేట్ వే. సో ఫస్ట్ ఏ టైంలో జరిగిందో చూద్దాం.
సో దీని యొక్క కాలం అది ఏ యుగానికి సంబంధించి వీటి గురించి తెలుసుకుందాం. ఇది అరౌండ్ 3300 బీసీఈలో స్టార్ట్ అయ్యింది అని హిస్టోరియన్స్ అండ్ జియాలజిస్టులు చెప్తారు. అండ్ దీని యొక్క ఎండ్ ఫేజ్ అరౌండ్ 1300 బీసీకి ఇది ఎండ్ అయిపోయింది, అంటే బిఫోర్ క్రైస్ట్ అనమాట. ఓకే, సో అంటే దాదాపుగా ఒక 5000 సంవత్సరాల ముందు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మొదలైంది. అండ్ అరౌండ్ 1900 బీసీఈ దగ్గరకు వచ్చేటప్పటికి దీని యొక్క డిక్లైన్ అనేది మొదలైంది. అండ్ దీని యొక్క డిక్లైన్ వెనకాతలు కూడా చాలా కారణాలు ఉంటాయన్నమాట. అసలు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎందుకు అంతమైపోయింది అనేది మనం చూద్దాం. అండ్ దీని యొక్క విస్తీర్ణం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ప్రెజెంట్ డే పాకిస్తాన్ అండ్ ప్రెజెంట్ డే నార్త్ వెస్టర్న్ ఇండియా అండ్ ఏదైతే మన రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్ ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ జరిగిన చోట్లే. అండ్ అలాగే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రోవిన్స్, బలోచిస్తాన్ ప్రోవిన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రెజెంట్ డే ఉన్న ఈ ఏరియాస్ అన్నీ కూడా ఒకప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ఏరియాస్. అయితే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూసామనుకోండి, మనకి ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ఏ ఒక్క ఆనవాలు కనిపించదు. ఎందుకంటే 5000 సంవత్సరాల ముందు దాని మీద బోల్ని ఊర్లు వచ్చేసాయి, బోల్ని సిటీలు కన్స్ట్రక్ట్ చేశారు. అదంతా కూడా ఇప్పుడు భూస్థాపితం అయిపోయిందనమాట. బట్ ఈ సివిలైజేషన్ గురించి చాలామంది ఆర్కియాలజిస్ట్ ఆ ఏరియాలో తవ్వకాలు చేసి దాన్ని వెలికిలోకి తీసుకొచ్చారు. సో ఇవాళ మనం వాటి గురించి కూడా చూద్దాం. సో హూ ఆర్ దీస్ పీపుల్? సో చార్ల్స్ మ్యాసన్ 1826లో ఫర్ ది ఫస్ట్ టైం ఈ హారప్పా గురించి ఈయన ఎక్స్కవేషన్స్ చేశాడనమాట. బట్ ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ ఎక్స్కవేషన్స్. సో మొదటిసారిగా ఇది ఒక సిటీ ఉంది అని చెప్పని ఇతను కనుక్కోలేదు. అండ్ 1875లో ఫర్ ది ఫస్ట్ టైం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన అప్పటి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హమ్. సో ఇతను మొట్టమొదటిసారిగా హరప్పాకి సంబంధించిన ఒక ముద్రని కనుగొన్నాడు. బట్ ఇది హరప్పాకే సంబంధించింది అని చెప్పని ఇతను కూడా ఒక ప్రాపర్ క్లారిటీ తీసుకురాలేదన్నమాట. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఈ హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి 1921. 1921లో దయారామ్ సహానీ అనే ఒక పర్సన్ హరప్పా అనే సిటీని ఎక్స్కవేట్ చేసి ఈ హరప్పా అనే సిటీని డిస్కవర్ చేశాడనమాట. ఇప్పుడు ఈ ప్రెజెంట్ డే ఈ హరప్పా అనే సిటీ మనకి పాకిస్తాన్లో కనిపిస్తుంది. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనం కనుగొన్న మొట్టమొదటి నగరం అనమాట హరప్పా అనేది. తర్వాత 1922లో ఆర్డి బెనర్జీ అనే పర్సన్ మోహన్ జదారో అనే ఒక ప్రోవిన్స్ని, మోహన్ జదారో అనే ఒక సిటీని కనుగొన్నాడు. బట్ ఇవేవి కూడా ఇప్పుడు ఈ సిటీలా లేవు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న ఊర్ల దగ్గర కనిపించే పురాతనమైన నగరాలు ఇవన్నీ. అండ్ 1924లో అప్పటి ఆర్కియాలజికల్ సర్వేకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ ప్రపంచానికి ఒక కొత్త సివిలైజేషన్, ఒక పురాతనమైన సివిలైజేషన్ ఉంది అని చెప్పని కొత్తగా చెప్పాడనమాట. ఒక న్యూ సివిలైజేషన్ మేము కనుగొన్నాం, అది ఇండియాలో ఉంది అని చెప్పిన పర్సన్ జాన్ మార్షల్. 1924లో దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పని దీనికి ఒక పేరు పెట్టారు. సో అలాగా ఓవర్ ద ఇయర్స్ చాలామంది ఆర్కియాలజికల్ సర్వేకి సంబంధించిన వాళ్ళు, చాలామంది హిస్టోరియన్స్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ని ఎక్స్కవేట్ చేస్తూ తవ్వుతూ వాటిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఓకే, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్. అలెగ్జాండర్ కనింగ్హమ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన పర్సన్, దయారామ్ సహానీ, ఆర్డి బెనర్జీ అండ్ జాన్ మార్షల్. ఓకే, సో ఇలాగా వీళ్ళ తర్వాత కూడా చాలామంది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సైట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ఎక్స్కవేట్ చేశారు. ఓన్లీ హరప్పా, మొహంజదోరే కాదు, మనకి లోదల్, కాళీబంగన్, చానుదరో, ధోలావీరా, సుర్కతడో ఇలా మనకి వేరియస్ సిటీస్ ఉన్నాయన్నమాట. ఇది ఒక్క సిటీతోటి రన్ అయిన సివిలైజేషన్ కాదు. ఇప్పుడు ఈ హరప్పన్ సివిలైజేషన్ని మనం కాలక్రమేణా చూస్తే మనకి 3 డిఫరెంట్ ఫేజెస్ కనిపిస్తాయి. ఒకటి ఎర్లీ హరప్పన్ ఫేజ్, 2 మెచ్యూర్ హరప్పన్ ఫేజ్, 3 లేట్ హరప్పన్ ఫేజ్. సో అసలు ఏంటి ఫేజెస్? ఫస్ట్ ఎర్లీ హరప్పన్ ఫేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ అప్పటి వరకు ఒక ఎర్లీ హ్యూమన్ బీయింగ్ కింద ఉండే ఒక పర్సన్ సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడనమాట. సో అంటే ఏంటి, ఇక్కడ విలేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి ఎర్లీ హరప్పన్ ఫేజ్లో 3300 దగ్గర నుంచి 2600 బీసీఈ వరకు. ఓకే, సో చిన్న చిన్న సెటిల్మెంట్స్ అనమాట. ఒక నొమాడిక్ లైఫ్ స్టైల్ నుంచి కొన్ని విలేజెస్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు నొమాడిక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ఒక ఎర్లీ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఎర్లీ హ్యూమన్ బీయింగ్కి పంట ఎలా పండించాలో తెలీదు. హీ వాజ్ ఏ హంటర్ అండ్ ఏ గ్యాదరర్.
ఓకే. జంతువుల్ని చంపేవాడు. అండ్ అలాగే ఏమైనా కనిపిస్తే చెట్లు అవన్నీ వాటికి సంబంధించిన పళ్ళు, కాయగూరలు అవి కోసుకొని తినేవాడనమాట. అంతే తెలుసు. ఎలా పండించాలి అనేది ఈ ఎర్లీ హ్యూమన్ బీయింగ్‌కి తెలీదు. సో, అందుకు హి వాస్ హంటర్ అండ్ గ్యాదరర్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ఫుడ్ కోసం వెళ్తూ ఉండేవాడు. బట్ ఇతను ఎప్పుడైతే నేచర్‌ని ప్రాపర్‌గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడో, అతనంతట అతను పంటని పండించుకోవడం మొదలుపెట్టాడు. సో, ఒక్కసారి ఇతను పంట పండించాడు అనంటే, ఆ పంటని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అక్కడే ఇల్లు కట్టుకొని ఉండాల్సొచ్చేది. సో, అలాగా అటు ఇటు తిరిగేవాడు కాస్త ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకొని ఒకే ప్లేస్‌లో ఉండడం మొదలుపెట్టాడనమాట. సో, ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌ని, ఈ కైండ్ ఆఫ్ సెటిల్మెంట్స్‌ని మనం ఎర్లీ హరప్పన్ ఫేజ్‌లో చూస్తాం. 2 మెచ్యూర్ హరప్పన్ ఫేజ్. ఈ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్‌లో ఏవైతే చిన్న చిన్న ఊర్ల కింద ఎస్టాబ్లిష్ అయ్యాయో అవి పెద్ద పెద్ద సిటీస్ కింద మారాయన్నమాట. అండ్ అలాగే మనం స్టాండర్డైజ్డ్ స్క్రిప్ట్ చూస్తాం ఈ ఏరియాస్‌లో. అండ్ అలాగే బ్రిక్స్ చూస్తాం. ఇలా వేరియస్ థింగ్స్ మనకి మెచ్యూర్ హరప్పన్ ఫేజ్‌లో కనిపిస్తాయన్నమాట. అంటే ఇది రుడిమెంటరీ కాదు, ఒక పరిణితి చెందిన హరప్ప దశ అనమాట ఇది. తర్వాతది లేట్ హరప్పన్ ఫేజ్ 1900 నుంచి 1300 బీసీ వరకు. ఇదేంటంటే ఇంక శిథిలం అయిపోతుంది. హరప్ప వేరియస్ రీజన్స్ వల్ల ఈ హరప్ప అనే సివిలైజేషన్, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండ్ అయిపోయే దశ అనమాట ఇది. ఈ 600 సంవత్సరాల పాటు దీని యొక్క డిక్లైన్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్పన్ ఫేజ్, ఎర్లీ హరప్పన్ ఫేజ్, మెచ్యూర్ అండ్ లేట్ కింద మనం క్లాసిఫై చేసుకుంటాం. నౌ ఇప్పుడు ఈ హరప్పన్ ఫేజ్కి ఈ హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి మనం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. సో ఫస్ట్ దీని యొక్క ఎక్స్టెంట్ ఏంటి అంటే, నార్త్లో ఏముంది, సౌత్లో ఏముంది, ఈస్ట్ అండ్ వెస్ట్, వీటి యొక్క బౌండరీస్ ఏంటి, ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. నార్త్లో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ద నదర్న్ మోస్ట్ పార్ట్ ఈజ్ మాండా. ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందన్నమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో చెనాబ్ నది దగ్గర ఉన్న మాండా అనే ప్లేస్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి నార్దర్న్ మోస్ట్ ఎక్స్టెంట్. అండ్ తూర్పు దిక్కుకు వస్తే మనకి ఉత్తరప్రదేశ్లోని అలంగిర్పూర్ ఇది ఈస్టర్న్ మోస్ట్ ఎక్స్టెంట్ అనమాట. సో తూర్పు దిశలో ఇదే చివరి పాయింట్. అండ్ సౌత్కి వచ్చేటప్పటికి సౌత్కి మనకి మహారాష్ట్రలో దైమాబాద్ అని చెప్పిన ఒక ప్లేస్ ఉంది. సో ఇది ప్రవరా నది దగ్గర ఉంటుందన్నమాట. సో దైమాబాద్ గోదావరికి సంబంధించిన ఒక ఉపనది ప్రవర. ఆ ప్రవరా నది దగ్గర మనకి దైమాబాద్ కనిపిస్తుంది. తర్వాత వెస్ట్ సైడ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి సుత్కా జండోర్, ఇది బలోచిస్తాన్లో ఉంది. ఓకే, ఇది పశ్చిమ దిశ అనమాట. ఈ బలోచిస్తాన్ అనేది మనకి ప్రెజెంట్ డే పాకిస్తాన్లో కనిపిస్తుంది. సో ఈ బలోచిస్తాన్ ఏరియాలో మనకి సుత్కా జండోర్, ఇది వెస్టర్న్ మోస్ట్ పాయింట్. సో ఈ విధంగా మనకి మాండా, అలంగిర్పూర్, దైమాబాద్ అండ్ సుత్కా జండోర్, ఈ 4 కూడా ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనమాట. మనకి ఎగ్జామ్లో వచ్చే ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ యొక్క సిటీ ప్లానింగ్ గురించి చూద్దాం. మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక అర్బన్ సివిలైజేషన్. ఓకే, అర్బన్ సివిలైజేషన్. అండ్ ఈ అర్బన్ సివిలైజేషన్ అని ఎందుకంటాం? మనం ఏదైనా ఒక సివిలైజేషన్ని, ఒక నాగరికతని అర్బన్ నాగరికత, రూరల్ నాగరికత అని చెప్పని ఎలా క్లాసిఫై చేస్తాం మనం? బేసింగ్ అపాన్ ది ఆక్యుపేషన్ దట్ దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్. సో వాళ్ళు ఒకవేళ పంట పండించారు అనుకోండి, ఒక రూరల్ బేస్డ్ ఎకానమీ అనుకోండి, కంపల్సరీగా అగ్రికల్చర్ రిలేటెడ్ ఎకానమీ అయ్యి ఉండాలి. ఓకే, సో వాళ్ళ రాష్ట్రం కానీ వాళ్ళ సిటీ కానీ మొత్తం అంతా కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉంటే అది రూరల్ సివిలైజేషన్ అవుతుంది. కానీ ఈ హరప్పన్ సివిలైజేషన్ అనేది ఒక అర్బన్ సివిలైజేషన్. ఎందుకంటే వీళ్ళ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఆర్ వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఎంతసేపు ఈ అగ్రికల్చర్ కాదు, కల్టివేషన్ కాదు. సో దే వే కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ట్రేడ్ అండ్ కామర్స్. ఓకే, సో వాళ్ళ టార్గెట్ ఎప్పుడూ కూడా వాణిజ్యమే, వర్తకం, వాణిజ్యం ఇవే ఉండేవన్నమాట. వాళ్ళు ఏమి ఈ యొక్క సిటీస్ మధ్యలోనే వాళ్ళు ట్రేడింగ్ యాక్టివిటీస్ ఉండేవి కాదు. వాళ్ళు ఈవెన్ ఈజిప్షియన్స్ తోటి కూడా ట్రేడ్ చేసేవాళ్ళు, సుమేరియన్స్ తోటి కూడా ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలోనే మనకి ప్రపంచంలో ఇంకొక 2 ఇంపార్టెంట్ సివిలైజేషన్స్ జరిగాయి. ఒకటి ఈజిప్షియన్ సివిలైజేషన్, ఈజిప్ట్లో జరిగిందనమాట, ఏన్షియంట్ ఈజిప్షియన్ సివిలైజేషన్. 2 ఇరాక్, అంటే ఇప్పుడు ప్రెజెంట్ డే ఇరాక్, అప్పట్లో దాన్ని మనం మెసోపొటామియా అనేవాళ్ళం. ఓకే, సో మెసోపొటామియా, ఇక్కడ సుమేరియన్ సివిలైజేషన్ జరిగిందనమాట. ఓకే, మెసోపొటామియాలో సుమేరియన్ సివిలైజేషన్ జరిగింది.
వీళ్ళు ఎవరైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ఈజిప్షియన్స్ తోటి ఈ సుమేరియన్స్ తోటి కూడా వాళ్ళు ట్రేడింగ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. ఈ సుమేరియన్స్ వాళ్ళ యొక్క ట్యాబ్లెట్స్లో కానీ వాళ్ళ యొక్క ఏవైతే మనకి శిలాఫలకాలు ఉంటాయో వాటిల్లో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన జనాల్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని వీళ్ళు మెలూహా అని కూడా అన్నారు. ఓకే, సో మెలూహా అని చెప్పని పిలిచారనమాట వాళ్ళు. సో ఈ విధంగా ఈ ఎంటైర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక అర్బన్ బేస్డ్ సివిలైజేషన్. ట్రేడ్ అండ్ కామర్స్ ఈ రెండు ఈ సివిలైజేషన్ యొక్క బ్యాక్ బోన్ అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు సిటీని ఎలా క్లాసిఫై చేశారో చూద్దాం. సో హౌ దే క్లాసిఫై దిస్ సిటీ. ఇప్పుడు ఒక సిటీ ఉందనుకోండి, వాళ్ళు ఆ సిటీని 2 భాగాల కింద విడగొట్టారు. ఒకటి సిటాడల్, ఇంకొకటి హౌస్ ఆర్ ద లోవర్ టౌన్ ఫర్ ది కామనర్స్. ఈ సిటాడల్ ఏ ప్లేస్లో అయితే ఈ సిటాడల్ ఉంటుందో ఆ సిటాడల్ ఎప్పుడు కూడా మనకి పశ్చిమ భాగంలో కనిపిస్తుంది అనమాట. పశ్చిమ భాగంలో కొంత ఎత్తైన ప్రదేశంలో మనకి ఈ సిటాడల్ అనేది కనిపిస్తుంది. సిటాడల్ అంటే అటు ఇటుగా ఒక కోట లాంటిది అనమాట. కానీ కోట అని అన్నంత మాత్రం చేత ఇక్కడ మనకి రాజ కుటుంబాలు రాజరికాలు లేవు ఆ టైంలో. సో దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ కింగ్షిప్స్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో రాజ్యాలు లేవు. ఓకే, రాజ్యాలు లేవన్నమాట ఆ టైంలో. సో దీన్ని మనం కంప్లీట్గా కోట అని కూడా అనలేం, ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనుకోండి ఇది. సో అలాగా ఒక కోట కింద కట్టి ఒక అడ్డుగోడల కింద ఉండి చుట్టూ మోటు లాంటివి ఉండి ఉన్న ఒక కోట అనమాట ఇది. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ధాన్యాగారాలు అవన్నీ కూడా రిచువల్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనకి సిటాడిల్ అనే ఏరియాలోనే కనిపిస్తాయి, ఈ యొక్క భాగంలోనే కనిపిస్తాయి. ఇది మోస్ట్లీ అన్ని సిటీస్లో ఉండేది, ఒక్క సిటీలో తప్ప. అదేంటో కూడా చెప్తాను మీకు. ఇది మనకి వెస్ట్రన్ సైడ్లో ఉంటుందన్నమాట. సో ప్రతి సిటీకి ఇది పశ్చిమ భాగంలో దీన్ని కట్టేవాళ్ళు. అండ్ అది కాకుండా మనకి ఒక లోవర్ టౌన్ ఉండేది, సో దిగువ నగరం. ఇది తూర్పు భాగంలో ఉంటుందన్నమాట. ఇది ఎవరికంటే కామనర్స్కి, ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ లోవర్ టౌన్లో ఉంటారనమాట. అండ్ ఇక్కడ మనం చూసే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అని అంటే వీళ్ళు ఒక గ్రిడ్ సిస్టమ్ని ఫాలో అయ్యారు. ఓకే, సో గ్రిడ్ సిస్టమ్ మీకు ఈ ఇమేజ్ చూస్తే మీకే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఈ ఎంటైర్ సిటీ అంతా కూడా 90 degrees యాంగిల్లో ఉంటుంది. ప్రతి వీధి ఇంకొక వీధిని 90 degrees తోటి ఇంటర్సెక్ట్ చేస్తుందన్నమాట. సో అలాగా వీళ్ళు ఒక గ్రిడ్ సిస్టమ్ని ఫాలో అయ్యారు. అండ్ టు దాట్ ఎక్స్టెంట్ ఈవెన్ వాళ్ళ యొక్క ఇటుకలు కూడా స్టాండర్డైజ్డ్ ఇటుకలు అనమాట. 1:2:4 ఈ రేషియోలోనే ఉండేవి. థిక్నెస్ విత్ లెంత్ ఇవన్నీ కూడా కామన్గా ఉండేవన్నమాట. ఆ ఇటుకలు కూడా కాల్చిన ఇటుకలు. అంటే ఆలోచించండి, ఇప్పుడు మనం 5,000 సంవత్సరాల తర్వాత మనం కట్టుకుంటున్న ఇటుకల్లో మనం కాల్చిన ఇటుకలు వాడుతున్నాం. సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, సేమ్ కైండ్ ఆఫ్ సైజెస్ ఉన్న ఇటుకలు వాడుతున్నాం. కానీ ఇది ఇప్పుడు మొదలైంది కాదు, కొన్ని 5,000 సంవత్సరాల ముందు మొదలైందన్నమాట ఇది. సో ఆ కైండ్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్, ద టాప్ లెవెల్ అర్బన్ ప్లానింగ్ ఉండేది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో. సో అదర్ ఫీచర్స్ చూస్తే ఫస్ట్ ది గ్రిడ్ సిస్టమ్. సో నేను ఇందాక చెప్పాను మీకు, మనకి 90 degrees రైట్ యాంగిల్స్ తోటి ఒక వీధి ఇంకొక వీధిని ఇంటర్సెక్ట్ చేస్తుందన్నమాట. సో ఈ లంబాకారంలో ఉంటాయి ఇవి. మనకి హారప్ప, మోహన్జదారో, కాళీబంగన్ ఇవన్నీ కూడా మనకి ఆ టైప్లో కన్స్ట్రక్ట్ చేసిన సిటీస్, ఈ గ్రిడ్ సిస్టమ్ ఫాలో అయ్యేవి. రెండవది డ్రైనేజ్. సో ఈ డ్రైనేజ్ సిస్టమ్ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. మనం 2 ప్లేసెస్లో ఈ కైండ్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ని చూస్తాం. ఒకటి మోహన్జదారోలో బెస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే వాటర్ సిస్టమ్ దగ్గరకు వచ్చేటప్పటికి, వాటర్ మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ధోలావీరా అని చెప్పని ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ కూడా మంచి వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ గ్రేట్ బాత్, మహాస్నాన వాటిక. ఇది మనకి మోహన్జదారోలో కనిపిస్తుందన్నమాట. ఇదేంటంటే మనకి ఎలాగైతే గుళ్ళ ముందు ఒక పెద్ద పెద్ద కొలను ఉంటాయి కదా, అలాంటి ఒక కొలను అనమాట ఇది. సో గ్రేట్ బాత్. సో ఇది మనకి మోహన్జదారోలో కనిపిస్తుంది. బట్ ఆ టైంలో వీళ్ళు దేవుళ్ళని పూజించే వాళ్ళ, గుళ్ళు ఉండేవా అంటే ఎటువంటి గుళ్ళు లేవు, బట్ వాళ్ళు కూడా దేవుళ్ళని పూజించే వాళ్ళు అనమాట. సో అలాగ ఒక రిలీజియస్ ప్లేస్ అనమాట ఇది గ్రేట్ బాత్ అనేది. అండ్ గ్రానరీస్, ధాన్యాగారాలు. మనకి మోహన్జదారో అండ్ హారప్పాలో ఈ ధాన్యాగారాలు కనిపిస్తాయి. ఈ సర్ప్లస్ ఫుడ్ని ఏదైనా తర్వాత కాలంలో వచ్చే విపత్తు కోసం, కరువు కోసమనో, వరదల కోసమనో వీళ్ళు వాటిలన్నిటిని తీసుకెళ్ళి ధాన్యాగారాల్లో దాచుకునేవారు అనమాట. సో ఇలాంటి ధాన్యాగారాలు కూడా మనకి ఈ సిటాడిల్లోనే దొరికేవి. సో మోహన్జదారోలో, హరప్పాలో మనకి ధాన్యాగారాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాగా వాళ్ళొక ప్రాపర్ అర్బన్ ప్లానింగ్ని ఫాలో అయ్యేవారు.
సో ఎంత ప్రాపర్గా అంటే ఈవెన్ ప్రెజెంట్ డే సిటీస్కి కూడా ఇలాంటి ప్లానింగ్ ఉండేది కాదనమాట. ఓకే, సో అలాంటి ప్లానింగ్ వాళ్ళు ఆ టైంలో ఫాలో అయ్యారు. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆ సిటీస్లో మనం ఇన్ జనరల్గా డిస్కవర్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ గురించి కూడా చూద్దాం. బికాస్ ఎగ్జామ్స్లో ఈ పర్టికులర్ ఐటమ్స్ గురించి కొన్నిసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫస్ట్ది హరప్ప. సో హరప్ప అనేది మొదటి సిటీ అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కనుగొన్న వాటిల్లో. ఇందులో మనకి సో ఫస్ట్ ఇది రావి నది మీద ఉంది, మనకి ప్రెజెంట్ డే పాకిస్తాన్లో కనిపిస్తుంది అన్నమాట ఇది. ఇక్కడ హరప్పాలో మనకి 6 ధాన్యాగారాలు కనిపిస్తాయి. సో 6 గ్రానరీస్, జైంట్ గ్రానరీస్. ఇవి 3 ఒక దగ్గర అంటే సో 2 వరుసల్లో 3 గ్రానరీలు అనమాట, 3 ధాన్యాగారాలు కనిపిస్తాయి. అండ్ అలాగే హరప్పాలో ఒక మేల్ టార్సో, ఒక పురుషుడికి సంబంధించిన మొండెం, ఒక శాండ్ స్టోన్ తోటి తయారు చేసిన ఒక మొండెం ఒకటి ఉందన్నమాట. ఓకే, ఒక డెకరేటివ్ ఐటమ్ కింద వీళ్ళు పెట్టుకున్నారేమో దాన్ని. సో ఇది హరప్పాకి సంబంధించి. అండ్ మోహన్జదారో, ఈ మోహన్జదారో అనేది ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ మోహన్జదారోని ది మౌండ్ ఆఫ్ డెడ్ అని అంటారు, మృతుల దిబ్బ అని అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా శ్మశాన వాటికలు కనిపించాయి, అండ్ అలాగే అస్థి పంజరాలు ఎక్కువగా కనిపించాయి, అండ్ వీళ్ళని పూడ్చిపెట్టిన స్థలాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకు మోహన్జదారోని ది మౌండ్ ఆఫ్ డెడ్ అని చెప్పని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపించిన ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అని అంటే గ్రేట్ బాత్. నేను ఇందాక చెప్పాను కదా మీకు. సో వీళ్ళు కూడా కొన్ని రిచువల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఆ రిచువల్స్ కోసం అని చెప్పని వీళ్ళు ఒక కొలను కట్టించుకున్నారనమాట. అదే ఈ గ్రేట్ బాత్ అనేది. అండ్ అలాగే మనకి మోహన్జదారోలో ఒక బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్, ఒక కాంస్యం తోటి తయారు చేసిన ఒక నాట్యగత్త స్టాచ్యూ కూడా దొరికిందనమాట. అండ్ అలాగే ఒక పశుపతి సీల్, సో పశుపతి దేవుడికి సంబంధించిన ఒక ముద్రిక కూడా మనకి ఈ మోహన్జదారోలో కనిపించింది. సో పశుపతి అంటే ఎవరు? సో పశుపతి అంటే ప్రోటోశివ, శివుడి యొక్క ఓల్డర్ ఫామ్ కింద వీళ్ళు కొలిచే వాళ్ళు అనమాట. సో మనం ఏదైతే ప్రజెంట్ లింగాకారంలో ఉన్న శివుడిని కొలుస్తాం, బట్ వాళ్ళు ఒక యానిమల్స్ యొక్క ప్రొటెక్టర్ కింద ఈ పశుపతి అనే దేవుని వీళ్ళు కొలిచే వాళ్ళు అనమాట. నా ఈ యోగిక్ పోస్చర్లో ఉండి చుట్టుపక్కల మొత్తం యానిమల్స్ తోటి ఉన్న ఒక పశుపతి సీల్ మనకి మోహన్జదారోలో కనిపించింది. దెన్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ సిటీ లోథల్. ఈ లోథల్ అనేది ఒక మ్యారిటైమ్ సిటీ అనమాట. అంటే ఒక సముద్ర ద్వారం కింద ఉన్న సిటీ. ఇది మనకి ఎక్కడుంది? ప్రెజెంట్ డే గుజరాత్లో మనకి ఈ లోథల్ అనే సిటీ ఉంది, బొగావో నది మీద. ఇది ఫస్ట్ మ్యాసివ్ మ్యాన్మేడ్ ఆర్టిఫిషియల్ డాక్యార్డ్, వరల్డ్స్ ఫస్ట్ టైడల్ పోర్ట్ అనమాట ఇది. సో దీనికన్నా ముందు ఉన్న మేజర్ టైడల్ పోర్ట్స్ ఏవీ లేవు. సో టైడల్ పోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఈ పోర్ట్ అనేది, ఈ డాక్యార్డ్ అనేది సముద్రంలో లేదు. వీళ్ళు సముద్రంలో నుంచి కొంత భాగాన్ని లోపలికి తీసుకొచ్చి ఒక ఇంటర్నల్ హార్బర్ని క్రియేట్ చేశారనమాట. సో అలాగా ఏవైతే ఈ మేజర్ సిటీస్ ఉన్నాయో మోహన్జదారో ఇవన్నీ, వాటిలన్నిటికీ సంబంధించిన వస్తువులు ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్ళేవి. సో ఈ పెర్షియన్ గల్ఫ్ ద్వారా మెసోపొటామియా అండ్ అదర్ కంట్రీస్కి వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి పంపించారనమాట. అండ్ ఈ యొక్క ఏరియాలోనే, ఈ లోథల్లోనే మనకి బీడ్స్ ఫ్యాక్టరీ కూడా కనిపించింది. అండ్ అలాగే ఐవరీ స్కేల్స్, ఇలాంటి వేరియస్ ఐటమ్స్ మనం ఈ లోథల్ చుట్టుపక్కలలో చూడొచ్చు. సో లోథల్ అనేది వీళ్ళ యొక్క పోర్ట్ సిటీ అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఇది ఒక పోర్ట్ సిటీ. అండ్ ఇవే కాకుండా మనకి ఇంకొన్ని ఇంపార్టెంట్ సిటీస్ కూడా ఉన్నాయి. చహనుదరో, కాళీబంగన్, ధోలావీరా, బన్వాలి, సుర్కతడో. ఇప్పుడు చనుదరో అనే సిటీ మనకి ఇండస్ నది మీద ఉంది. ఇక్కడ ఇది మొత్తం ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సిటీస్ అన్నిట్లోకల్లా ఈ యొక్క సిటీ కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే సిటాడెల్ లేని ఒకే ఒక్క సిటీ అనమాట చానుదరో. ఎటువంటి కోట లేదు, కోట లేని ఏకైక నగరం ఈ చానుదరో అనేది. అండ్ అలాగే చానుదరోలో మనకి బీడ్ మేకింగ్ ఫ్యాక్టరీ ఉంది. అండ్ అలాగే ఒక కుక్క ఒక పిల్లిని చేస్తున్న ఆ యొక్క ఫుట్ ప్రింట్స్ కూడా మనకి చానుదరోలో కనిపించాయి అనమాట. నెక్స్ట్ కాళీబంగన్ గగ్గర్ నది మీద ఉంది. ఇక్కడ మనకి దున్నిన నేల కనిపించింది. అండ్ అలాగే కాళీబంగన్లో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏం చూస్తామంటే, కాళీబంగన్ యొక్క పేరు, కాళీబంగన్ అంటే నల్లటి గాజులు అని చెప్పని అర్థం అనమాట. సో బ్లాక్ బ్యాంగిల్స్ కూడా కనిపించాయి మనకి కాళీబంగన్లో. అండ్ అలాగే క్యామెల్ యొక్క అవశేషాలు కూడా మనకి ఈ యొక్క కాళీబంగన్ అనే ప్లేస్లో కనిపించాయి. నెక్స్ట్ ధోలావీరా.
ధోలావీరా అనేది ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ చేసిన సిటీ అనమాట. మనం ఆ డివిజన్ చూస్తాం ఇక్కడ ధోలావీరాలో. అండ్ ఇక్కడ మనకు ఒక జైంట్ వాటర్ రిజర్వాయర్ ఉంది. నేను ఇందాక మీకు చెప్పాను, మనకి ధోలావీరా అనే ప్లేస్‌లో వాటర్ మేనేజ్‌మెంట్ అనేది టాప్ క్లాస్ వాటర్ మేనేజ్‌మెంట్ ఉండేది. సో, ఆ ధోలావీరాలో చూస్తాం. అండ్ అలాగే సైన్ బోర్డ్ ఆఫ్ 10 లార్జ్ ఇండస్ స్క్రిప్ట్ సైన్స్. సో, ఈ ఇండస్ స్క్రిప్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్ అనమాట. ఈ ఇండస్ సివిలైజేషన్ టైంలో వాళ్ళు ఫాలో అయిన స్క్రిప్ట్ ఏది అంటే, ఇప్పుడు చూడండి, ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అంట, ఇది తెలుగుకి సంబంధించిన ద్రవిడియన్ స్క్రిప్ట్. సో మరి ఈ ఇండస్ పీపుల్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకునేవారు, కానీ వాళ్ళ యొక్క భాషని ఏ విధంగా ఏ లిపితోటి రాసేవాళ్ళు అని చెప్పని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ ఫాలో అయ్యేవారు అనమాట. ఓకే, సో పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్, దీన్ని బోస్ట్రోఫెడన్ వేలో వీళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. సో ఈ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అంటే ఏంటి, వాళ్ళ దాంట్లో మనకి మొత్తం అంతా కూడా చిన్న చిన్న ఇమేజెస్ కనిపిస్తాయి, చిన్న చిన్న డ్రాయింగ్స్, పిక్చర్స్ ఉంటాయన్నమాట. సో ఫిష్ ఉంటుంది అండ్ బల్లాలు ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ లైక్ 400 to 600 ఐటమ్స్ని వీళ్ళు కనుగొన్నారు ఈ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్లో. బట్ ఇప్పటి వరకు కూడా దీన్ని ప్రాపర్గా ఎవరు డిసిఫర్ చేయలేకపోయారనమాట. అసలు ఈ స్క్రిప్ట్లో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అని చెప్పని ఎవరు దీన్ని ఫైండ్ అవుట్ చేయలేదు. అండ్ టు ఎన్ ఎక్స్టెంట్, సో లాస్ట్ ఇయర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఈయన ఏమన్నారంటే, ఎవరైతే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన స్క్రిప్ట్ని డెసిఫర్ చేస్తారో వాళ్ళకి బౌంటీ కూడా, ఒక ప్రైజ్ మనీ కూడా ఇస్తానని చెప్పని అనౌన్స్ చేశారనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ హార్డ్ స్క్రిప్ట్, ఇప్పటి వరకు ఎవరు డెసిఫర్ చేయలేరు. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్, బనవాలి అనే ప్లేస్, ఇది మనకి సరస్వతి నది దగ్గర ఉంటుంది. ఇక్కడ హై క్వాలిటీ బార్లీ పండించేవారని చెప్పని తెలుస్తోంది. అండ్ అలాగే ఒక బొమ్మతోటి తయారు చేసిన ఒక నాగలి, అండ్ అలాగే రేడియల్ స్ట్రీట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, అండ్ దాని తర్వాత సుర్కతడో, ఇది మనకి షాదీకౌర్ అనే ప్లేస్లో ఉంది. ఇక్కడ గుర్రపు యొక్క అవశేషాలు కనిపించాయి అన్నమాట. అండ్ ఇది కూడా ఒక కాంట్రవర్షియల్ థింగే, ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో అసలు గుర్రాలే లేవు, భారతదేశంలో గుర్రాలు తిరిగేవి కావు అని చెప్పని చాలామంది హిస్టోరియన్స్ చెప్పారు. కానీ సుర్కతడోలో గుర్రాలు కనిపించాయి. అయితే దానికి కూడా కొంతమంది కొన్ని థీరీస్ చెప్పారనమాట. ఎవరైతే విదేశాల నుంచి ఇండస్ వ్యాలీ రీజన్కి ఈ వర్తకం చేయడానికి వచ్చిన బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, మెర్చెంట్స్ ఎవరైతే ఉంటారో, మేబీ వాళ్ళ యొక్క గుర్రాలు అయి ఉండొచ్చు అని చెప్పని అన్నారు. అండ్ అలాగే మనం స్టోన్ కవర్డ్ గ్రేవ్స్ కూడా చూస్తామన్నమాట. ఇవన్నీ మనకి ఈ యొక్క సిటీస్లో కనిపిస్తాయి. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సిటీస్, అండ్ ఆ సిటీస్లో కనిపించే ఐటమ్స్ అండ్ ఫైండింగ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వీళ్ళ యొక్క ఆర్టిఫాక్ట్స్ అండ్ బిలీఫ్స్ చూస్తే మనకి వీళ్ళు దేవుణ్ణి నమ్మేవారు. ఓకే, సో దేవుళ్ళని నమ్మేవారు. బట్ మనకి ఆ టైంలో ఎటువంటి గుళ్ళు లేవన్నమాట. వాళ్ళు గుడికి వెళ్ళి గుడిలో పూజలు చేయాలి అని చెప్పేది వాళ్ళు ఏం నమ్మేవారు కాదు. అండ్ వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి దే యూస్ టు వర్షిప్ నేచర్. వాళ్ళు ప్రకృతిని దేవుడి కింద కొలిచేవాళ్ళు. వాళ్ళు మదర్ గాడెస్ని అండ్ ప్రొటోశివ అయిన పశుపతిని, ఈ 2 దేవుల్ని, వీళ్ళిద్దరిని బాగా ఎక్కువ కొలిచేవాళ్ళు అనమాట. అండ్ ఈవెన్ మనకి నేచర్ అండ్ పీపుల్ ట్రీ, ఈ రావి చెట్టుని, ఈ రెండింటిని వాళ్ళు పూజించేవాళ్ళు. నెక్స్ట్, మనం స్టియటైట్ తోటి తయారు చేసిన కొన్ని ఆమ్యులెట్స్, అంటే తాయెత్తులు లాంటివి కూడా చూస్తామన్నమాట. అంటే వీళ్ళు ఈవిల్ స్పిరిట్స్ని నమ్మేవాళ్ళు అని చెప్పని మనకు తెలుస్తుంది. అండ్ ఈ స్టియటైట్ తోటి తయారు చేసిన ఈ యొక్క తాయెత్తుల మీద మనం ఇన్ జనరల్గా యూనికార్న్ అనే ఒక ఫిక్షనల్ యానిమల్ని కూడా చూస్తాం. ఓకే, సో యూనికార్న్ ఇది ఒక ఫిక్షనల్ యానిమల్ అనమాట. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు కనిపిస్తుంది. ఇది ఆ టైంలో కూడా లేదు, బట్ వీళ్ళ యొక్క పిక్చర్స్లో, ఆ యొక్క పిక్టోగ్రఫీ స్క్రిప్ట్ అని చెప్పని అన్నాను కదా, ఆ స్క్రిప్ట్లో కూడా చాలాసార్లు యూనికార్న్ బొమ్మను వేసేవాళ్ళు. అండ్ వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. బట్ దాని యొక్క మీనింగ్ ఏంటో మనకి తెలియదు. నెక్స్ట్, వీళ్ళు బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీని ఫాలో అయ్యేవాళ్ళు. సో దాని మీద జామెట్రిక్ డిజైన్స్ అండ్ స్కేలింగ్స్ వేసేవాళ్ళు. టెర్రకోటా ఫిగరైన్స్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా మనకి రకరకాల ఆర్టిఫాక్ట్స్ ఉండేవన్నమాట హరప్పన్ సివిలైజేషన్ టైంలో. సో వాళ్ళు ఫాలో అయింది బ్లాక్ రెడ్ వేర్ పాటరీ. ఓకే, సో లేదా ఆర్బిడబ్ల్యూ అనేది రెడ్ బ్లాక్ వేర్ పాటరీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఆ కైండ్ ఆఫ్ పాటరీని వీళ్ళు ఫాలో అయ్యేవారు అనమాట. అండ్ వాళ్ళ యొక్క అటైర్ దగ్గరకు వచ్చేటప్పటికి, సో మెన్ యూస్ టు వేర్ సమ్ కైండ్ ఆఫ్ క్లోతింగ్ లైక్ దిస్. సో ధోతీస్ అండ్ పైన షాల్ తోటి ఉండేది. అండ్ విమెన్, వాళ్ళకి ఒక హెడ్ డ్రెస్సర్ ఉండేది. సో తలకి ఒక తలపాగ లాంటిది, ఒక డిఫరెంట్ గార్మెంట్ ఉండేది అనమాట. అండ్ ఇన్ ద బాటమ్స్ దే యూస్ టు వేర్ స్కర్ట్స్. సో ఈ కైండ్ ఆఫ్ అటైర్ అండ్ ఫ్యాషన్ చూస్తాం.
అండ్ వాళ్ళ యొక్క కామర్స్ అండ్ ప్రిసిషన్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ప్రతి క్యాలిక్యులేషన్ కూడా దే యూస్ టు డూ విత్ 16. సో అంతా కూడా 16th 1/16 రేషియోలో ఉండేవన్నమాట. ఓకే, సో 1/16 రేషియోలో వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేవి కనిపించేవి. అండ్ దే ఫాలోడ్ బైనరీ ప్రోగ్రెషన్ 1, 2, 4, 8. సో ఆ విధంగా వెళ్ళేదన్నమాట వాళ్ళ యొక్క డెసిమల్ సిస్టమ్ అనేది. అండ్ మార్చరీ ప్రాక్టీసెస్, ఈవెన్ దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని ఎలా ఖననం చేసేవారు అనే దాని గురించి కూడా మనకి ప్రీవియస్గా క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి మనకి వాళ్ళ దాంట్లో యూనిక్గా చూసేది ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రెజెంట్ డే మనం చూస్తున్నదే ఉత్తర దిక్కున తలబెట్టి ఖననం చేయడం. ఇది మనం ప్రెజెంట్ డే కూడా చూస్తామన్నమాట. సో నార్త్ సౌత్ ఓరియంటేషన్ తోటి చేసే ఎక్స్టెండెడ్ ఇన్హ్యూమేషన్. నెక్స్ట్ కాఫిన్ బరియల్స్. సో కాఫిన్ బరియల్స్ అంటే ఏంటి, శవపేటికలో ఆ శవాన్ని పెట్టి కప్పి పెట్టడం అనమాట. ఇది కూడా చూస్తాం. డబుల్ బరియల్స్, ఈ డబుల్ బరియల్స్ అనేవి మనం లోదల్లో చూస్తామన్నమాట. సో లోదల్లో మేల్ అండ్ ఫీమేల్ని ఇద్దరిని కలిపి ఒకే సమాధిలో పెట్టి కప్పి పెట్టడం అనేది కూడా మనకు కనిపిస్తుంది. అండ్ కొన్ని చోట్ల హరప్ప ప్రెజెంట్ డే లేటర్ ఫేజెస్ ఆఫ్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అండ్ ఉర్న్ బరియల్ కూడా చూస్తాం. ఈ ఉర్న్ బరియల్ ఏంటి, కుండలో ఏవైతే యాష్ ఖననం చేశాక దహనం చేశాక మనకి ఏదైతే యాష్ అండ్ బోన్స్ ఉంటాయో వాటిల్ని ఆ కుండలో పెట్టి కప్పిపెట్టేవాళ్ళు అనమాట. సో అది మనకి హరప్పాలో కనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్రాక్షనల్ బరియల్. సో ఫ్రాక్షనల్ బరియల్ ఏంటి, సో తర్వాత మనం దహనం చేసిన తర్వాత వచ్చిన ఈ ఎముకలు ఏవైతే ఉంటాయో ఆ ఎముకల్ని తీసుకుని కప్పిపెట్టడం అనమాట. సో ఈ విధమైన బరియల్ సిస్టమ్స్ని మనం ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ హియర్ కమ్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఈ యొక్క ప్లేస్ని మనం గుర్తుపెట్టుకోవాలి, రాఖీ ఘరి అనే ప్లేస్ అనమాట. సో ఈ రాఖీ ఘరి అనేది ఇండియాలోనే ఉంది. ఇది లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్. ఇప్పటి వరకు కనుగొన్న వాటిల్లో ఈ సింధు నాగరికతకి సంబంధించి అతి పెద్ద సైట్ అన్నమాట ఈ రాఖీ ఘరి అనేది. బట్ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, ఇది ఒక పెద్ద మిత్ని డీబంక్ చేసింది కాబట్టి ఇది న్యూస్లో ఉంది. అదేంటంటే, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన వాళ్ళు అసలు భారతీయులే కాదు, వీళ్ళు సెంట్రల్ ఆసియాకి సంబంధించిన వాళ్ళు అని చెప్పని ఒక థియరీ ఉందన్నమాట. అయితే మనకి ఇక్కడ డాక్టర్ వసంత్ షిండే అనే ఒక పర్సన్ ఇక్కడ కొన్ని ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఆయనకి ఒక 4500 సంవత్సరాల క్రితం నాటి ఒక ఫీమేల్ స్కెలిటన్ దొరికింది. ఓకే, సో ఒక అస్థిపంజరం కనిపించింది అనమాట ఈయనకి. ఆ అస్థిపంజరానికి సంబంధించిన డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్స్ మీద, జెనెటిక్ ఎక్స్ట్రాక్ట్స్ మీద ఈయన రీసెర్చ్ చేసినప్పుడు ఆయనకి తెలిసింది ఏంటంటే, ఈ యొక్క డిఎన్ఏ ఎవిడెన్సెస్లో ఈ యొక్క అస్థిపంజరం మీద ఎటువంటి సెంట్రల్ ఏషియన్ అండ్ స్టెపీ యాన్సెస్ట్రీకి సంబంధించిన ఎవిడెన్సెస్ లేవు. వీళ్ళు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన వాళ్ళు కంపల్సరీగా సౌత్ ఏషియన్ వాళ్ళే, వీళ్ళందరూ కూడా ఇక్కడి వాళ్ళే అని చెప్పని ఈయన ప్రూవ్ చేశారనమాట. సో రాఖీ ఘరి ఈ పర్టికులర్ రీసెర్చ్కి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా 2025లోనే వచ్చాయి కాబట్టి మన ఎగ్జామ్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో రాఖీ ఘరి అనే ప్లేస్. సో ఈ విధంగా ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఏదైతే ఉందో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వచ్చిన వేదిక్ పీరియడ్కి సంబంధించి కూడా, ఈ వేదిక్ పీరియడ్లో బయట వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఆరియన్స్ అనే వాళ్ళు బయట దేశాల నుంచి ఇండియాకి వచ్చి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి వాళ్ళు ఇక్కడ ఒక వేరే సివిలైజేషన్ని మొదలుపెట్టారు. అలాగా మనకి వేదిక్ కల్చర్ అనేది మొదలైంది అని చెప్పని కూడా మనకి కొన్ని థియరీస్ ఉన్నాయన్నమాట. అయితే ఆ థియరీస్ అన్నిటినీ ఇవి తప్పు అని చెప్పని ప్రూవ్ చేశాడు ఈయన డాక్టర్ వసంత్ షిండే ఈ యొక్క రీసెర్చ్ తోటి. సో దట్స్ వై దిస్ పర్టికులర్ ప్లేస్ రాఖీ ఘరి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. సో ఇప్పుడు వీటి యొక్క డిక్లైన్ చూద్దాం. అసలు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎలా అంతరించిపోయిందో మనం తెలుసుకుందాం. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ ఆరియన్ సివిలైజేషన్ వల్లే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎండ్ అయిపోయింది అని మనకి మార్టిమర్ చెప్పాడు అనమాట, మార్టిమర్ వీలర్. బట్ ఇప్పుడు ఈ డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఈ డిఎన్ఏ రీసెర్చ్ వల్ల ఇతను చెప్తుంది తప్పు అని చెప్పని తెలిసింది. ఈ జర్మనీ నుంచి, సెంట్రల్ ఏషియా నుంచి ఎవరు రాలేదు ఇక్కడికి. అండ్ వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చిన ఆర్యులు కూడా ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళే, వీళ్ళెవరు కూడా బయట వాళ్ళు కాదు అని చెప్పని ప్రెజెంట్ డే థియరీస్ చెప్తున్నాయన్నమాట. బట్ ఎర్లియర్ టైమ్స్లో ఈ మార్టిమర్ వీలర్ అనే పర్సన్ ఆరియన్ ఇన్వేషన్ గురించి చెప్పాడు. తర్వాత టెక్టానిక్ మూమెంట్స్ వల్ల, ఫ్లడ్స్ వల్ల మనకి సివిలైజేషన్ ఎండ్ అయింది అని చెప్పని రాబర్ట్ రేక్స్ చెప్పాడు అనమాట.
సో ఏంటంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి సంబంధించి. మనకి ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ అని చెప్పని ఒక ప్లేస్ ఉంది. ప్రీవియస్గా మనం దీన్ని అలహాబాద్ అనే వాళ్ళం, ఇప్పుడు దీన్ని ప్రయాగ్రాజ్ అంటున్నాం అనమాట. ఈ ప్రయాగ్రాజ్ని మనం త్రివేణి సంగమం అని అంటాం. ఓకే, త్రివేణి సంగమం. దీన్ని త్రివేణి సంగమం అని ఎందుకంటాం? ఇక్కడ 3 నదులు కలుస్తాయన్నమాట, గంగా, యమున, సరస్వతి. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి 2 నదులే కనిపిస్తాయి, గంగా, యమున. సరస్వతి నది ఎక్కడ ఫ్లో అవుతోంది అని అంటే అందరూ భూమి కింద ఫ్లో అవుతోంది అని చెప్పని అంటారనమాట. అసలు సరస్వతి నది లేనే లేదు అని చెప్పని అంటారు. అసలు ఈ సరస్వతి నది ఉండేది ఒకప్పుడు, కానీ ఒక 4000 సంవత్సరాల ముందు వచ్చిన ఒక మేజర్ ఎర్త్క్వేక్ వల్ల ఈ సరస్వతి నది అనేది డ్రై అయిపోయింది అనమాట. దాని యొక్క పాత్ని షిఫ్ట్ చేసుకుని అది కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో అలాగ జరిగిన కొన్ని టెక్టోనిక్ మూమెంట్స్ వల్ల ఏదైతే ఈ సింధు నదితో పాటు ఈ సరస్వతి నది అనేది కూడా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ జనాలకి ఒక జీవనాధారం అనమాట. సో ఆ నది అంతరించిపోవడం వల్ల, ఆ నది కంప్లీట్గా డ్రై అయిపోవడం వల్ల ఈ సింధు నాగరికత అనేది ఎండ్ అయిపోయింది అని చెప్పని రాబర్ట్ రేక్స్ చెప్పాడు. అండ్ అలాగే రిపీటెడ్ ఫ్లడ్స్ వల్ల ఈ ఇండస్ నది దాని యొక్క పాత్ని ఎప్పటికప్పుడు అది చేంజ్ చేసుకుంటూ ఉండేది. దానివల్ల మనకి ఈ యొక్క ఏరియాల్లో ఏదైతే సింధు నాగరికత ప్రదేశాలు ఉన్నాయో వాటిలన్నిటికీ రిపీటెడ్గా ఫ్లడ్స్ వచ్చేవన్నమాట, వరదలు కంటిన్యూస్గా వచ్చేవి. టు ఎన్ ఎక్స్టెంట్ ఈ మోహన్జదారో అనే సిటీని 7 సార్లు రీకన్స్ట్రక్ట్ చేశారు. సో వరదలు రావడం, ఆ సిటీ మొత్తం కుప్పకూలిపోవడం, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడం. సో అది రిపీటెడ్గా జరిగిన ప్రాసెస్ అనమాట. సో అలాగే ఈ ఫ్లడ్స్ వల్ల ఈ యొక్క సివిలైజేషన్ ఎండ్ అయింది అని చెప్పని కూడా ఒక థియరీ ఉంది. అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ రివర్ డ్రైయింగ్ వల్ల ఈ యొక్క సివిలైజేషన్ ఎండ్ అయింది అని చెప్పని ఫైనల్గా సైంటిస్టులు చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి మనకున్న థియరీస్ ఏంటి? ఆరియన్ ఇన్వేషన్ థియరీ మార్టిమర్ వీలర్ చెప్పాడు. సో ఇండో ఆరియన్స్, సో వీళ్ళు భారతదేశంలోకి రావడం వల్ల వాళ్ళు ఇక్కడున్న ఈ ఇండస్ వ్యాలీ జనాలని చంపేశారు, దానివల్ల ఈ సివిలైజేషన్ అనేది ఎండ్ అయింది. వాళ్ళు ఇక్కడి నుంచి మధ్య భారతదేశానికి వాళ్ళు ఇక్కడి నుంచి వలసపోయారు అని చెప్పని కూడా మనకి ఈ ఆరియన్ ఇన్వేషన్ థియరీ చెప్తోందనమాట. బట్ ఇది రాంగ్. యాక్చువల్ కరెక్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ టెక్టోనిక్ యాక్టివిటీస్ వల్ల, క్లైమేట్ చేంజ్ అండ్ రివర్ డ్రైయింగ్ వల్ల ఈ సింధు నాగరికతకి సంబంధించిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాని వదిలేసి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు, గంగా నది దగ్గరికి వెళ్ళారు. అండ్ ఆ గంగా నది దగ్గరే వీళ్ళు మళ్ళీ కొత్తగా సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకున్నారనమాట. సో అదే టైంలో మనం వేదిక్ ఏజ్ అనే దాన్ని చూస్తాం, విచ్ వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. సో నెక్స్ట్ చాప్టర్లో మనం ఈ వేదిక్ ఏజ్ గురించి తెలుసుకుందాం. బట్ ఇక్కడ మనం ఫస్ట్ డిక్లైన్ గురించి తెలుసుకుందాం. సో టెక్టోనిక్ అండ్ ఫ్లడ్స్ యాక్టివిటీస్ గురించి రాబర్ట్ రేక్స్ అండ్ ఎంఆర్ సహానీ చెప్పారు. ఎర్త్క్వేక్స్ వల్ల, ఫ్లడ్స్ అండ్ అలాగే రివర్ షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎండ్ అయింది అని చెప్పని అన్నారు. క్లైమేట్ చేంజ్ వల్ల ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎండ్ అయింది అని ఆర్ఎల్ స్టేన్ అండ్ ఏఎన్ ఘోష్ చెప్పారు. సో షిఫ్ట్స్ ఇన్ ప్రొలాంగ్డ్ మాన్సూన్, దానివల్ల వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల ఇక్కడ కరువు వచ్చింది. అండ్ ఆ కరువు వల్ల వాళ్ళు ఏరియాస్ని వదిలేసి మధ్య భారతదేశానికి వెళ్ళాల్సి వచ్చింది. రివర్ డైయింగ్ వల్ల, సో మనకి సరస్వతి నది, గగ్గర్ హక్రా సిస్టమ్కి సంబంధించిన సరస్వతి నది డిక్లైన్ అయిపోవడం వల్ల, కంప్లీట్గా అంతరించిపోవడం వల్ల వీళ్ళు ఇక్కడి నుంచి వలసపోయారు అని చెప్పని జిఎఫ్ హోల్స్ చెప్తున్నాడు అనమాట. సో ఏదైతేనే మొత్తానికి 1900 నుంచి 1300 మధ్యలో, 1900 బీసీఈ నుంచి 1300 బీసీఈ టైంలో మనం ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క డిక్లైన్ని చూస్తాం. సో ఒక చోట ఎండ్ అవుతుంది అని అంటే ఇంకో చోట మొదలవుతుంది అని అర్థం. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఒక సివిలైజేషన్ ఇక్కడ ఎండ్ అయిపోయింది, బట్ అదే టైంలో ఇంకొక చోట ఈ సివిలైజేషన్ అనేది మొదలవుతుంది అనమాట. అదే వేదిక్ సివిలైజేషన్ ఆఫ్ సెంట్రల్ ఇండియా. సో మనం నెక్స్ట్ చాప్టర్లో ఈ వేదిక్ సివిలైజేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ చాప్టర్ 1, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు మీరు ఈ ఫుల్ సిలబస్ కోర్స్లో కనుక ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే ఐఎమ్ ప్రొవైడింగ్ యూ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లే స్టోర్ లింక్, iOS లింక్ అండ్ ఈవెన్ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ ద కోర్స్. అండ్ సో వీఆర్ రన్నింగ్ ఎన్ ఆఫర్. 1000 రూపీస్ కోర్స్ మీకు జస్ట్ 900 రూపీస్కి వస్తుంది ఇఫ్ యూ యూస్ ద కూపన్ కోడ్ Vijayam100. See you again next time. Signing off, your modern teacher.